తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కస్తూరి మదురై కోర్టుని ఆశ్రయించారు. నిన్నటి విచారణ సందర్భంగా కస్తూరి వ్యాఖ్యలపై మదురై కోర్టు న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ని ఇవాళ కొట్టివేశారు. ఆమెకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నటి కస్తూరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నాయి. వారం రోజులుగా కస్తూరి కనిపించకుండా పోయారు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. థ్యాంక్ యూ యమ్ని. ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ నాయకురాలు సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకి పరిపాటిగా మారింది. తాజాగా కూడా ఆమె మదురై వద్ద నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగు అంటే ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చి రాజుల వద్ద దాసులకి అంటే రాణి మహల్లో దాసీలుగా పనిచేసిన వారందరూ తెలుగువారుగా ఇక్కడ చలామణి అవుతున్నారు. రాజు సంస్థానంలో దాసులుగా ఉన్నటువంటి వారి తెలుగువారని ఇక్కడికి వచ్చి తెలుగువారిగా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలి, మంత్రులుగాను అలాగే రాజకీయ నాయకులుగాను లబ్ధి పొందాలని చెప్పిన ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే హిందువులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులను తమిళగా ఎందుకు గుర్తించడం లేదని చెప్పని కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై తమిళనాడుకు చెందినటువంటి తెలుగు అసోసియేషన్ నాయకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె వ్యాఖ్యలు తెలుగు వారిని కించపరిచే విధంగా ఉన్నాయి. రాజుల దగ్గర దాసులుగా పనిచేసేవారు రాజా ఆస్థానంలో పనిచేసి తమిళనాడుకు వచ్చి ఇక్కడ తెలుగువారు అయ్యారని చెప్పిన వాళ్ళు ఆమె చెప్పడం పట్ల వాళ్ళని తమిళులుగా గుర్తిస్తున్నారు, ఎలా గుర్తిస్తారని కూడా ఆమె ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ తెలుగు అనే పదం వాడడం తాను తప్పు చేశానని చెప్పి కొంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ అంశంతో ఎవరు ఏకీభవించలేని పరిస్థితి నెలకొంది. తాజాగా డిఎంకే ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి కొంత సముచిత స్థానం ఇస్తూ ఏదైతే ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతాల్లో తెలుగు చదువుకునేవారు తెలుగు మాట్లాడే వాళ్ళు అధికంగా ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల నుంచి ఎమ్మెల్యేలుగా గెలువబడ్డ వాళ్ళకి క్యాబినెట్లో కూడా మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. తాజాగా ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండడంతో ఆ పదవి కోసం కొంతమంది పోటీ పడుతున్నారు. తెలుగు వారికి ఆ స్థానాన్ని కేటాయిస్తారని చెప్పి ఒక సమాచారం బయటికి రావడంతో కస్తూరి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ.